జ్యేష్ఠమాసంలో దశమి రోజున దశపాపహర దశమిగా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన పరమపావనమైన గంగానదిలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజ చేస్తే 10 పాపాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సమస్త జీవజాలానికి ప్రాణం నీరు. నీరు లేనిదే జీవం లేదు. సగర కుమారులకు సద్గతులు ప్రాప్తించేందుకు భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగాదేవి భూమిపైకి అడుగిడింది. అందుకనే మనం గంగానదిని పరమపావనమైనదిగా పరిగణిస్తాం. ఈ రోజున గంగలో స్నానం చేయలేని వారు ఇతర నదుల్లో స్నానం ఆచరించి గంగను పూజించవచ్చు. పరుషంగా మాట్లాడడం, ఇతర ప్రాణులను హింసించడం, అసత్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, పరుల ధనాన్ని ఆశించడం, గర్వాన్ని కలిగి ఉండడం తదితర పాపాలను ఈ పర్వదినం పోకడుతుంది. అందుకనే దశపాపహర దశమిగా పిలుస్తారు. మానవ జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఈర్ష్య, అసూయలు కలుగుతాయి. వీటిని అధిగమించినప్పుడే పరిపూర్ణ జీవితం సార్థకమవుతుంది. దైవంపై నమ్మకంతో పూజలు చేయటం ద్వారా వీటి నుంచి మానవుడు విముక్తి పొందుతాడని ఈ పుణ్యదినం అంతర్లీనంగా సందేశమిస్తుంది. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి, వ్యతిపాత యోగం, గరకరణం, బుధవారం, హస్తనక్షత్రములున్నందువలన ఆనందయోగం, కన్య ఎందు చంద్రుడు, వృషభమందు రవి. ఇవి 10 రకాలైన కాల విశేషాలు. ఈ 10 కలిసి వచ్చిన రోజున దశపాపహర వ్రతం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే దశపాపహర వ్రత లక్షణములు. దశపాపహర దశమి అనగా 10 పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఇది జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు. ఈరోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలం ఉంటుంది. ముఖ్యంగా గంగా నదిలో చేస్తే గొప్ప విశేషం. అందున కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో గంగా స్నానం సంపూర్ణ పుణ్యఫలం. దశవిధ పాపములు. ఒకరి వస్తువు వారికి ఇవ్వకుండా తీసుకోవడం, శాస్త్రం ఒప్పని హింసను చేయటం, పరస్త్రీని కలవడం. ఇవి 3 శరీరంతో చేసేవి. పరుషం, అసత్యం, కొండెములు, అసంబద్ధమైన మాటలు. ఇవి 4 మాట ద్వారా చేసేవి. ఇతరుల ధనములందు కోరిక, ఇతరులకు ఇష్టం కాని విషయములు చేయదలుచటం, వ్యర్థమైన అహంకారం. ఇవి 3 మానసికంగా చేసేవి. ఇవే 10 రకాలైన పాపాలు. ఈ 10 రకాలైన పాపాలు చేయని మనిషి ఉంటాడా అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం ఎంత మంచి వ్యక్తి అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయటం, వాటిని గురించి ఆలోచించకపోవటం, తాను చేసినవి తప్పులే కావు అనుకోవటం ఈ 10 పాపాలకు మించిన పాపం. ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం. మనం చేసిన తప్పులు వలన వచ్చే పాపాలు కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలు మనకు ముందే చెప్పారు. అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు చెప్పారు. వాటిని ఆచరించడం, ఆచరించకపోవడం మాత్రం మన చేతిలో ఉంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో, వద్దంటుందో, ఆ సింగినాదం అంటూ వదిలివేస్తుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా దశపాపహర దశమి మాత్రం మంచి పర్వదినమే. శరీరానికి అంటిన ఎలాంటి మురికినైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలు పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి. గంగాదేవిని ఆరాధించి సేవించవలసినదే. మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయుటకు సృష్టికర్త అయిన బ్రహ్మచేతి కమండలం నందు మాత్రమే ఉండేది. గంగ వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి 3 అడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగడానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణు పాదోదకమై ఆ తర్వాత కైలాసవాసి శంభుని జటాయందు చేరి ఓ అలంకరణగా మిగిలి ఉంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నంతో భూమిపైకి దిగి భాగీరథి అను పేరుతో 100ల కొద్ది యోజనముల మేర ప్రవహించుచు మనకు కనిపిస్తూ ఉన్నది. అదే పరమపావని గంగ. లోపలి బయటి పాపములను కడిగి వేసే ఆ తల్లే సర్వభూతములను రక్షిస్తూ ఉన్నది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పారు. కల్మష నాశిని, కలుషహారిణి అయిన గంగను ఓం నమో భగవత్యై దశపాపహరై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షయై
అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యేతే నమో నమః అంటూ జ్ఞాన ఐశ్వర్యాది షడ్గుణవతియు దశవిధ పాపములు హరించునదియు నారాయణమూర్తి పాదముల నుండి పుట్టినదియు రేవతియు శివయు దక్షయు అమృతాయు విశ్వరూపిణియు నందినియు అగు గంగాదేవికి నమస్కారం అని నమస్కారం చేయటం శాస్త్రాలు చెప్పిన పద్ధతి. జీవనాధారము ప్రాణాధారము అయిన గంగ లేకుండా ఏదీ జరగదు, ఉండదు. అందుకే దశయోగ పర్వదినాన దశపాపహర అయిన గంగను ఆరాధించడం ఆచారం. ఓ చిన్న ప్రతిమ యందు గాని చెంబులోని తీర్థం యందు గంగాదేవిని ఆవాహనం చేసి పూజించాలి. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్ఠ శుక్ల దశమి ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యథావిధిగా స్తోత్రం చేసిన వారికి అందని సౌభాగ్యాలుండవు. అష్టైశ్వర్యములు ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది. గంగమ్మ తల్లి 12 పేర్లు. నందిని, నళిని, సీతా, మాలిని చ మహాపాగా, విష్ణు పాదబ్జ త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అంటూ గంగమ్మ తల్లి 12 పేర్లను తలుస్తూ 10 మార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే 10 మార్లుగా స్నానం చేయటం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు, పేలాల పిండి, బెల్లం చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలు 3 విధాలైనవి, శరీరంతో చేసిన 3 విధాలైన పాపాలు, నోటి మాటతో చేసిన 4 రకాల పాపాలు మొత్తం 10 నశించిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే 10 దీపములు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. 10 మంది బ్రాహ్మణులకు ఆవాలు, నువ్వులు, దక్షిణ తాంబూలాలతో దానం చేయటం. గోదానం చేయలేకపోయినా చిన్న చిన్న ఆవు బొమ్మ దానం అయినా చేయాలి. మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాల విశేషం దశపాపహర పర్వదినం.